మొదటి సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనంలో पहला शमूएल का किताब 3रा अध्याय के 3रे वचन में ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. जब मैं ये वचन पढ़ रहा था मुझे बहुत आश्चर्य हुआ। కారణం ఏంటి అని అంటే इसका कारण यह है, ఆరిపోక మునుపు అనే మాట వాడబడింది. यहाँ पर लिखा है परमेश्वर का दीपक अब तक बुझा नहीं था। చూడండి, హైందవ దేవాలయాల్లో వారు రాత్రిపూట దీపాలని ఆర్పివేసి మళ్ళా ఉదయాన్ని వెలిగిస్తారు. जो हिंदू के देवस्थानों में रात के समय वे दीपक जलाते हैं और सुबह के समय बुझाते हैं। అట్లాగా ఏమన్నా ఉందా మనకు అని ఆలోచిస్తే ऐसे ही हमारे भी भवनों में ऐसा है क्या सोचने से దేవుని మందిరంలో ఆ రీతిగా జరగడానికి వీల్లేదు. परमेश्वर के भवन में ऐसा नहीं कर सकते। లేవికాండం 24వ అధ్యాయం, लेवी व्यवस्था उसका 24 अध्याय में, లేవికాండం 24వ అధ్యాయం 2వ వచనం, लेवी व्यवस्था 24 अध्याय और उसका दूसरा पद, అందరు కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। దీపము నిత్యము వెలుగుచున్నట్టు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె जैतून का निर्मल तेल ले आना దేవలని ఇశ్రాయేలుకు कि दीपक ఆజ్ఞాపించుము. नित्य जलता रहे। 3వ వచనం కూడా చదవండి. तीसरा पद भी पढ़ेंगे। ప్రత్యక్ష గుడారంలో శాసనపు అడ్డతెర వెలుపల साक्षी पत्र के बीच అహరోను वाले पर्दे से సాయంకాలం बाहर మొదలుకొని ఉదయం यहोवा के వరకు అది सामने नित्य వెలుగునట్లుగా शान से యెహోవా भोर तक సన్నిధిని सजा कर దాన్ని रखे। ये చక్కపరచు. तुम्हारी पीढ़ी पीढ़ी के लिए ఇది सदा నీ की विधि ठहरे। తరతరములకు నిత్యమైన కట్టడ. సో దేవుని వాక్యానుసారంగా గమనిస్తే దేవుని మందిరంలో దీపము ఆరిపోవడానికి వీలు లేదు. यहाँ पर परमेश्वर के वचन के अनुसार परमेश्वर के भवन में दीपक बुझ नहीं सकता। యాజక ధర్మములో ఒక ధర్మం ఏంటి అని అంటే ఈ దీపం ఆరిపోకుండా నిత్యము వెలుగుచుండునట్లుగా యాజకుడు పని చేయాలి. याजक के सेवा के नियम के अनुसार ये दीपक ना बुझते हुए सेवा करना चाहिए। 3వ వచనంలో చెప్పుకున్నట్లుగా యాజకుని ధర్మములో ఆ రీతిగా వెలగడానికి 2 విషయాలు చేయాలి. तीसरे पद में याजक का धर्म निभाने के लिए 2 काम करना है। ఒకటి నూనె పోయాలి, రెండవది ఆ ఒత్తిని చక్కపరుస్తూ రావాలి. एक जो है तेल को डालना है और उस विषय को ठीक करना है। అయితే అలా చేసినప్పుడు దీపం ఆరిపోకుండా అది కొనసాగుతుంది. वैसे करने से दीपक जलते रहता, वो कभी नहीं बुझ पाएगा। మనందరికీ బాగా తెలుసు ఈ దీపము మన ప్రభువునే సూచిస్తుంది. यहाँ पर हम लोग देखते हैं ये जो दीपक है हमारे प्रभु के सादृश्य में है। మన ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును అని. प्रभु ने कहा मैं जगत का ज्योति हूँ। కనుక దేవుని మందిరములో ప్రభు ఆయన వెలుగుగా ఉండాల్సిన అవసరత ఉంది. परमेश्वर के भवन में खुद प्रभु ही ज्योति बनकर रहने की आवश्यकता है। అయితే ఈ దినాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే इसलिए इन दिनों में विचार की बात यह है, కొన్ని చోట్ల దీపము ఆరిపోయేటట్టుగా ఉంది, कुछ जगहों पर दीपक बुझने के स्थिति में है, కొన్ని చోట్ల దీపం ఆరిపోయింది కూడా. कुछ जगहों पे दीपक बुझ भी गया। మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో దీపం ఆరిపోక మునుపు అని చదువుతున్నాం. पहला शमूएल 3रा अध्याय 3रे वचन में दीपक बुझने के पहले करके पढ़ा। 4వ అధ్యాయంలోనికి వస్తే ఈ కాబోదు దేవుని మహిమ దేవుని వెలుగు వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతాం. 4 अध्याय में पढ़ने से परमेश्वर की महिमा परमेश्वर की ज्योति वहां से चला गया, इकाबोध ऐसा पढ़ते हैं। దేవుని దాసులంగా దేవుని యాజకులంగా మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఇది. परमेश्वर के दास लोगों की नहीं, परमेश्वर के याजकों की नहीं, हमारे ऊपर बड़ा जिम्मेदारी है। సంఘాలు చిన్నవా సంఘాలు పెద్దవా అన్నది ప్రాముఖ్యత కాదు. कलसिया छोटा है या बड़ा है ये प्रमुख बात नहीं है। అక్కడ ప్రభు ఉన్నాడా లేదా, वहां पर प्रभु का उपस्थिति है या नहीं, దేవుని మహిమ దేవుని ఇంటిలో ఉందా లేదా, परमेश्वर की महिमा परमेश्वर के भवन में है या नहीं, అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ये विषयों को बहुत ही ठीक से देखना है। దేవుని మందిరాలు ఎంత గొప్పగా ఉండి ఏం ప్రయోజనం ప్రభు లేకపోతే అక్కడ. परमेश्वर के भवन कितना सुंदर है तो भी क्या फायदा जहां पर प्रभु नहीं है। ఎంత మంది వచ్చి ఏం ప్రయోజనం ఒకవేళ దేవుని మహిమ లేకపోతే. चाहे वहां पर कितने भी लोग आए, ये अगर परमेश्वर का महिमा नहीं है तो क्या फायदा है। ఇశ్రాయేలు చరిత్రలో జరిగినటువంటి దుర్ఘటనని మనం చెప్పాలి. इस्राएलियों के जीवन में जो दुर्घटना हुआ वहां पर देखते हैं, దీపము ఆరిపోక మునుపు. दीपक बुझने से पहले। ఇలా జరగడానికి కారణం ఏంటి? ऐसा होने का कारण क्या है? ప్రాధాన్యంగా మనం ఆలోచన చేస్తే యాజకులమైన మన మీద
ఈ గొప్ప బాధ్యత ఉంటుంది. प्राधान्य से हम लोग सोचने से ये याजकों के ऊपर ये जिम्मेदारी है। లేవి 24లో మనం చదువుకున్నాం కదా, जैसे लेवी 24 में हम लोग पढ़ा, దీపం ఆరిపోకుండా ఉండాలంటే యాజక ధర్మం చేయాలి. दीपक ना बुझने के लिए याजक का धर्म निभाना चाहिए ఆ ఒత్తిని సరిచేయడం కానీ నూనె పోస్తూనే ఉండాల్సిన అవసరత ఉంది. और उसके दीपक की बत्ती को ठीक करना या तेल डालना ये काम करते रहना चाहिए। ఎప్పుడైతే యాజకుడు తన యాజక ధర్మాన్ని విస్మరిస్తాడో जब याजक अपना याजक के नियम को भूल जाता है, అప్పుడు దీపం ఆరిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. तब दीपक बुझने की संभावना है। ఇక్కడ షిలోహు మందిరంలో మనం గమనిస్తే यहाँ पर शिलोह के भवन में देखने से ఏలి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. एली जो है प्रधान याजक की नहीं है। దీపం ఆరిపోవడానికి కారణం ఏంటి అని అంటే दीपक बुझने का कारण यह है, ప్రాధాన్యంగా ఏలి యొక్క బాధ్యతారహితమైన జీవితం అని చెప్పాలి. वहां पर एली का जो जिम्मेदारी निभाने का पद नहीं था। ఏలి ఉండవలసిన విధానంలో లేడు. एली जैसा रहना चाहिए वैसा नहीं था। ఇది దైవ సేవకులమైనటువంటి మనకు గొప్ప హెచ్చరికగా ఉంది. ये प्रभु के दास हम लोगों को बड़ी चेतावनी है। దేవుని సేవకులమై ఉండి प्रभु के सेवक होने के नाते ఉండవలసిన విధానంలో ఉండకపోతే, जैसा रहना चाहिए वैसा नहीं रहने से, చేయవలసిన విధానంలో పరిచర్య చేయకపోతే जैसा सेवा करना है वैसा सेवकाई नहीं करने से దీపం ఆరిపోయే ఆస్కారం ఉంది. दीपक बुझने की से संभावना है। దేవుని మహిమ వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. परमेश्वर का महिमा जाने वाला है। ఏలి విషయాన్ని ఆలోచించినప్పుడు ऐसे विषय को मैं जब सोच रहा था, మొట్టమొదటిగా ఏలిలో కనపడేటువంటి అవలక్షణం ఏంటంటే, सबसे पहले एली में जो अजागरूकता था, మొదటిది ఏలి అనే మాటకు అర్థం ఏంటి అని అంటే सबसे पहले एली का मतलब क्या था? గాడ్ ఈస్ మై లైట్. परमेश्वर मेरी ज्योति है। తర్వాత మరొక భావం ఏముందంటే और एक उसके अर्थ यह है, గాడ్ ఈస్ హైలీ ఎలివేటెడ్. దేవుడు ఉన్నతంగా హెచ్చించబడిన వాడు. हाँ, परमेश्वर हमारे जीवन में अधिक रीति से ऊंचा उठाया गया। సో పేరేమో నా దేవుడు వెలుగు, నా దేవుడు చాలా గొప్పవాడు, ఘనుడైన వాడు అని చెప్తున్నాడు. परमेश्वर मेरी ज्योति है, परमेश्वर मेरे जीवन में अधिक रीति से उठाया गया। కానీ దేవుని ఘనపరిచేటువంటి విషయంలో ఏలి మొదటిగా తప్పిపోయాడు. परमेश्वर की महिमा करने के विषय में एली खो गया। సమూయేలు మొదటి గ్రంథం पहला शमूएल का किताब 2వ అధ్యాయం दूसरा अध्याय 27వ వచనం. उसका 27 पद। మొదటి సమూయేలు 2వ అధ్యాయం 27వ వచనం. पहला शमूएल 2 का 27। అందరు కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। అందరు దైవజనుడు तब ఒకడు ఏలి परमेश्वर का యొద్దకు एक जन వచ్చెను. एली के पास जाकर యెహోవా నిన్ను उससे कहने గూర్చి लगा, సెలవు यहोवा यूं చేయదేమనగా, कहता है कि నీ जब పుత్రుని तेरे ఇంటి వారు मूल ఐగుప్తు पुरुष का దేశములో घराना ఫరో ఇంట్లో ఉండగా मिस्र में फिरौन के నేను घराने వారికి के वश में था, ప్రత్యక్షమైతిని. तब क्या? 28 కూడా చదవండి. 28 भी पढ़ेंगे, 28, 29 వచనాలు. 28, 29 भी। అతడు क्या मैंने నా उसे ముందర इस्राएल ఎఫోదు के ధరించి सब गोत्रों में से నా బలిపీఠం इसलिए మీద चुन लिया అర్పణను था कि ధూపనమును मेरे అర్పించుటకై याजक होकर मेरे वेदी के నాకు ऊपर चढ़ावा యాజకుడు चढ़ाए ఉన్నట్లు और ఇశ్రాయేలు धूप जलाए గోత్రంలో నుండి और నేను मेरे అతన్ని सामने एपोद पहना ఏర్పరచుకొంటిని. करे। और ఇశ్రాయేలు क्या అర్పించిన मैंने तेरे హోమ मूल पुरुष के घराने వస్తువులన్నిటిని को इसराइलियों के सारे నీ हव्य పితరుని बना दिए ఇంటి थे। వారికి ఇచ్చితిని. నా इसलिए నివాస मेरे मेल बलि స్థలములో और अन्न నేను बलि को నిర్ణయించిన బలి जिन्हें నైవేద్యం मैं अपने धाम में चढ़ाने की आज्ञा మీరేలా दी है, తృణీకరించున్నారు, उन्हें तुम మిమ్మల్ని लोग क्यों पाँव तले కోపపెట్టుకొనుటకై रोकते हैं? నా और तुम क्या జనుల अपने ఇశ్రాయేలు पुत्रों చే का నైవేద్యంలో मुझसे శ్రేష్ఠ अधिक భాగములను आदर करते పట్టుకొనుచు हैं कि तुम लोग मेरे నాకంటే इस्राएल प्रजा నీ की अच्छी से కుమారులను अच्छी भेंटें खा खा के मोटे हो నీవు जाओ। గొప్ప చేయుచున్నావు. ఆ మాట చివరి మాట గమనించండి. अंत की बातें देखो। నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేయుచున్నావు. मुझसे ज्यादा अपने बेटे को महत्व देते हो। పేరుకు మాత్రం ఏలి అంటున్నాడు, నా దేవుడు చాలా గొప్పవాడు. एली सोचता है नाम के लिए मेरा परमेश्वर महान है, ఆయన ఘనత వహించవలసిన వాడు. मेरा परमेश्वर महिमा का पात्र है। కానీ ఘనత ఎవరికి ఇస్తా ఉన్నాడు? परंतु महिमा आदर किसको देता है? దేవునికి కాదు, తన కుమారులకి ఘనతను ఆరోపిస్తా ఉన్నాడు. परमेश्वर को नहीं बल्कि अपने संतान के लिए वहां पर आदर देता है। దానికి ముందుగా మనం చదువుకున్న భాగంలో 27వ వచనంలో उससे पहले 27 वचन में जो पढ़ा, దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఈ విషయంలో తనకు హెచ్చరిక కూడా చేస్తూ వచ్చాడు. परमेश्वर ने एक नबी को भेजकर इस विषय में चेतावनी भी दिया। కానీ ఏలి లక్ష్య పెట్టినట్టుగా కనపడాడు. परंतु एली वहां पर समझा ऐसा नहीं दिखता। దేవుని సేవకులంగా, परमेश्वर के दास के नहीं, దేవుని పరిచర్య కంటే ప్రాముఖ్యంగా परमेश्वर के सेवकाई से बढ़कर మన వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రభువును ఘనపరచడం అనేది నేర్చుకోవాలి. हमारे व्यक्तिगत जीवन में परमेश्वर की बड़ाई करना सीखना चाहिए। ప్రభువును ఘనపరచడము ఒకవేళ మనకు చేత కాకపోతే, अगर परमेश्वर की बड़ाई करना हमसे नहीं होता तो మనం చేసే ఏ పరిచర్య కూడా గుర్తింపులోనికి రాదు. हम जो भी सेवकाई करते वो समझ में नहीं आता। ప్రాథమికంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. सबसे पहले
पहली बात इसको याद रखना, పరిచర్య కంటే सेवकाई से बढ़कर, మనం చేసే ప్రయాస కంటే हम जो करने वाले मेहनत से बढ़कर, సువార్త పరిచర్య కంటే सुसमाचार से बढ़कर, నువ్వు చేసే ఏ సేవకైనా కూడా तुम जो भी सेवकाई करते हो అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభువును గణపరచు. सबसे बढ़कर परमेश्वर की बड़ाई करना. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ये दोपहर में सोचने की बात यह है, నీ జీవితంలో ఏది ప్రాధాన్యతలో ఉంది, तुम्हारे जीवन में किसको प्राथमिकता दे रहे हो, దేనికి ఘనత ఇస్తున్నావు నువ్వు? किसे आदर की बात मानते हो, మనుషులను గణపరుస్తున్నావా मनुष्यों की बड़ाई करते हो లేక డబ్బును या గణపరుస్తున్నావా, पैसों की बड़ाई करते हो సుఖాన్ని గణపరుస్తున్నావా, या सुख विलास का बड़ाई करते हो, దేన్ని గణపరుస్తున్నావు అనేది ప్రాముఖ్యం. किसकी बड़ाई करते हो ये प्रश्न है. కొలస్సీ 1:18 మన అందరికీ తెలుసు. कलसी 1:18 में हम लोग देखते हैं, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. कलसिया जो शरीर है उसके लिए प्रभु ही सिर है. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలగాలి. सबके लिए उसको प्राथमिकता मिलना है. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే उसके बारे में ऐसा लिखा है, ఆయన అద్వితీయుడు, वो अद्वितीय परमेश्वर है, అనగా ద్వితీయుడు కానివాడు. मतलब वो दूसरा नहीं है. ఆ ప్రభువుకు మొదటి స్థానం తప్ప నువ్వు ఏ స్థానం ఇచ్చినా లాభం లేదు. उस पर प्रभु को पहला स्थान देना है, उसके बदले कोई भी स्थान देने से कोई फायदा नहीं होगा. దేవుని సంఘాల్లో దేవుని మహిమ పోవడానికి కారణం ఏంటంటే परमेश्वर के भवनों में परमेश्वर की महिमा को खोने का कारण यह है, ప్రభువును గణపరచడం మానివేస్తా ఉన్నాం, प्रभु की बड़ाई करना भूल जा रहे, ప్రభువుకు గౌరవం ఇవ్వడం మానివేస్తా ఉన్నాం. प्रभु को आदर देना बंद कर रहे. మలాకి 1:6 చెప్తాడు కదా, मलाकी किताब 1:6 में कहता है, నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయన. यदि मैं स्वामी हो तो मेरा आदर कहाँ? ఎలా మనం ఆయనను ఆనర్ చేస్తున్నాం, हम कैसे उसकी आदर कर रहे हैं, ఎలాగ ఆయనకు మనం భయపడుతున్నాం, कैसे हम उससे डर रहे हैं, అది మనం ఆలోచించుకోవాల్సింది. इसको हमें सोचना है. దైవ సేవకులారా, మన మీద గొప్ప బాధ్యత ఉంది. प्रभु के सेवकों, हम पर बड़ी जिम्मेदारी है. మీరు పనిచేస్తున్నటువంటి సమాజం, तुम जहाँ पर भी कलिसियाओं में सेवा कर रहे हो, మీరు పనిచేస్తున్నటువంటి సంఘంలో तुम काम करने वाले कलिसियाओं में దేవుని మహిమ ఉందా? परमेश्वर की बड़ाई है क्या? ఒకవేళ ఉంటే ఆరిపోయేటట్టుగా ఉందా, यदि है तो बुझने वाली स्थिति में है, లేక ఇప్పటికే ఇకాబోధ అయిపోయిందా? या अभी तक ही इकाबोध हो गया, मतलब बुझ गया. ఆలోచించుకోవాల్సినటువంటి सोचने की जरूरत है. రెండవ పొరపాటు ఏంటంటే दूसरी गलती को देखते हैं, మొదటి సమూయేలు 2వ అధ్యాయం, पहला शमूएल किताब 2रा अध्याय, మొదటి సమూయేలు 2వ అధ్యాయం पहला शमूएल 2रा अध्याय 22వ వచనం, 22 पद, 22, 23, 24 వచనం 22, 23, 24 అందరికి కలిసి చదువుతా. सब लोग मिलकर पढ़ेंगे. ఏలీ एली तो अति బహు बूढ़ा हो गया था, और ఇశ్రాయేలు उसने తన सुना कि కుమారులకు उसके చేసిన पुत्र और కార్యములన్నీ इस्राएल से कैसा कैसा व्यवहार వారు करते हैं, ప్రత్యక్ష గుడారం యొక్క और मिलाप वाले ద్వారం तंबू के द्वार पर దగ్గరకు सेवा సేవ करने वाली చేయుటకు स्त्रियों के संग कुकर्मित వచ్చిన करते हैं. స్త్రీలతో శయనించుటయు మాట तब उसने उनसे చెవిని कहा, तुम ऐसे ऐसे వారిని काम क्यों పిలిపించి करते हो? मैं ఈ इन सब लोगों జనుల से तुम्हारे ముందర कुकर्मों మీరు की चर्चा చేసిన सुना చెడ్డ करता కార్యములు हूँ. నాకు వినపడినవి, हे मेरे ఇలాంటి बेटों, కార్యములు ऐसा మీరు ना ఎందుకు करो, చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. क्योंकि నాకు जो వినపడింది समाचार मेरे మంచిది सुनने में కాదు. आता है वो अच्छा नहीं. యెహోవా జనులను యెహోవా మీరు की प्रजा से అతిక్రమింప अपराध कराते हो. చేయుచున్నారు. ఇక్కడ మనం గమనిస్తే यहाँ पर हम लोग देखने से ఏలి కుమారులు యాజకత్వాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. मतलब एली की जो संतान है याजक पद की सेवा को पूरा खराब कर दिया. 12వ వచనం నుండి మొదలు పెడితే ఏలి కుమారుల యొక్క దుష్టత్వం దేవుని ఇంట్లో కనబడుతుంది. 12 वचन से हम लोग देखते हैं एली के पुत्रों का दुष्ट चाल चलन. ఈ విషయాలు ఏలికి తెలిసిన తర్వాత ये सारे विषय एली जब जानता था, ఏలి ప్రవర్తించాల్సినటువంటి విధానంలో ప్రవర్తించలేదు. जैसा एली उनके प्रति चलना था वैसा नहीं चला. వారిని సరిచేయవలసిన విధానంలో తాను సరిచేయలేదు. उनके बच्चों को ठीक करना था तो उसने नहीं किया. చాలా సాఫ్ట్ కార్నర్ గా వెళ్తా ఉన్నాడు. वो आराम से आरामदायक बातें उनसे की. జరుగుతున్నటువంటి దుస్థితి ఏమో భయంకరమైంది. वो जो दुष्टता है, कुकर्म है, बहुत भयंकर था. కానీ తాను తన కుమారుని గద్దించే విధానం చూస్తే చాలా సాఫ్ట్ గా ఉంది. परंतु अपने बच्चों को जो ठीक ठाक करने का विधान था बहुत ही हल्के विधान से था. వాస్తవానికి ఏలి ఏం చేసి ఉండాలి? कैसा करना था वहां पर? తన కుమారులను యాజకత్వం నుండి తొలగించాల్సి. अपने बच्चों को याजक पद से निकाल देना चाहिए था. అయితే వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. परंतु उनके साथ बड़े प्यार के साथ व्यवहार करता है. నా కుమారులారా అలాగ చేయవద్దు, हे मेरे पुत्रों ऐसा नहीं करना, నా కుమారుల అలాగ చేయవద్దు. मेरे बच्चों ऐसा नहीं करना. ఇది మనం చేసే రెండవ పొరపాటు. हम जो करने वाला भूल चूक दूसरा है ये है. దేవుని ఇంటిలో ఏదైనా అక్రమం జరుగుతుంది, परमेश्वर के भवन में कोई कुकर्म होता है, అది ఎవరి వలన జరిగినప్పటికీ కూడా वो चाहे किसके द्वारा भी हो, మనం చాలా తీవ్రంగా ఆ విషయంలో
మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. हम बड़े जागरूकता के साथ उसके बारे में हिसाब लेना है. ఈ దినాల్లో అది మనకు కనపడడం లేదు. ये दिनों में वो नहीं दिखता. మనుషులకు భయపడతాం, मनुष्यों से डरते हैं, వాళ్ళు ఏమనుకుంటారో అన్న మొహమాటం. वो क्या सोचते हैं करके ऐसा देखते हैं. చాలా పర్యాలు గద్దించవలసిన చోట వారిని సరైనటువంటి విధానంలో గద్దించి సరిచేసే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. बहुत से बार उनको ठीक ठाक करने के जगह में हम भूल जाते हैं, भूल चुक करते हैं. నా చిన్నతనంలో నేను ఎరుగుదును, मैं मेरे बचपन में जानता हूँ దైవ సేవకులైనటువంటి వారు ఎంత క్రమశిక్షణతో ఉండేవారు. प्रभु के दास लोग कितने नियम के अनुसार रहते थे. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఓర్చుకునేవాళ్ళు. छोटे छोटे विषयों के लिए भी वो सहन नहीं करते थे. మేము అరవిందం గారి దగ్గర పెరిగాము. भाई अरविंद भाई को जब जानते थे, నేను చిన్న పిల్లలప్పుడు जब हम छोटे बच्चे थे, మాట్లాడితే చాలు, बस कुछ बात करने से बस ఆయన స్టేజ్ దిగి వచ్చి చంపలు వాయించి పోయి మళ్ళీ వాక్యం చెప్పేవారు. वो स्टेज के ऊपर से नीचे आकर गाल पे बजाकर वो जाकर फिर वचन देते थे. ఒకవేళ ఆయన కొట్టింది మా పేరెంట్స్ చూస్తే अगर वो मारा करके हमारे माता पिता देखने से మళ్ళీ ఇంటి దగ్గర సెకండ్ కోటింగ్ ఉండేది మాకు. फिर दोबारा हमारे घर में सेकंड कोटिंग मिलता था. నువ్వు ఏది చేస్తేనే కదా ఆయన కొట్టుంటాడు. तुमने कुछ तो किया इसलिए तो वो मारे. సో ఆ క్రమశిక్షణ అనేది ఈ దినాల్లో ఎక్కడ కనపడుతుంది చెప్పండి. वैसे क्रम के अनुसार हम लोगों को बढ़ाया. आज कहाँ पर है वो क्रम? ఆ దినాల్లో దేవుని మహిమ ఉన్నింది అని అంటే उन दिनों में प्रभु का महिमा था. इसका मतलब అలాంటి క్రమశిక్షణ ఉన్నింది. वैसा क्रम था वहां पर. ఇంత దారుణంగా వాళ్ళు తప్పిపోతూ ఉన్నా इतना भयंकर जब कुकर्म कर रहे थे ये लोग, వారి విషయంలో తాను ఏమాత్రం తీవ్రంగా తీసుకోవడం లేదు. उनके बारे में जागरूकता सावधान नहीं किया एली ने. దైవ సేవకులుగా ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మనం प्रभु के दास हम लोग भी बड़े जागरूकता के साथ व्यवहार करना है. నీకు అప్పగించబడిన మంద విషయంలో, వారిని క్రమపరిచే విషయంలో, వారికి బుద్ధి చెప్పేటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు, ఎంత తీవ్రంగా ఈ విషయంలో వ్యవహరిస్తూ ఉంటున్నావు. जो झुंड प्रभु ने आपको सौंपा, जो कलिसिया सौंपा, उनके प्रति कैसे व्यवहार हम लोग कर रहे हैं, ఆ విషయంలో తాను చాలా తప్పిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ऐसे व्यवहारिकता जीवन में एली खो गया. ये विषय को यहाँ पर देखते हैं. అందుచేతనే యాజకత్వాన్ని వారు కోల్పోవాల్సిన పరిస్థితి. इसलिए याजक पद की सेवा से वो लोग निकल गए. తండ్రి ఏదైతే కార్యాన్ని చేయలేకపోయాడో ఇప్పుడు దేవుడే స్వయంగా ఆ కార్యాన్ని చేయాల్సి వచ్చింది. जो पिता नहीं कर पाया वो काम खुद परमेश्वर करना पड़ा. 3 సమూయేలు 3వ అధ్యాయం पहला शमूएल की किताब उसका 3रा अध्याय 2వ వచనం. 2रा पद. 3 సమూయేలు 3వ అధ్యాయం 2వ వచనం. पहला शमूएल किताब 3रा अध्याय का 2रा पद. అందరూ కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు अपने स्थान में लेटा हुआ था. ఉండగాను. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవి. उस समय ऐसा हुआ एली की आंखें धुंधली होने लगी. కనుక మరొక నష్టం ఏంటి అని అంటే और एक नुकसान यह है, ఏలీ దృష్టిని పోగొట్టుకున్నాడు. एली जो है अपने दृष्टि को खो दिया. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేయాలి. यहाँ पर एक विषय को सोचना है. దృష్టి అని చెప్తున్నప్పుడు మనం దర్శనము అని కూడా दृष्टि చెప్పుకోవాలి. का मतलब हमारा दर्शन करके भी देख सकते. ఈ దినాల్లో దైవ సేవకులంగా దర్శనాన్ని పోగొట్టుకోకూడదు. आज प्रभु के दास होने के नाई दर्शन को नहीं खो देना. దర్శనం అనగా ఏంటి? दर्शन का मतलब क्या है? దర్శనం అనగా ఏంటి? दर्शन का मतलब क्या है? దేవుడు మనతో మాట్లాడడమే కదా. परमेश्वर हमसे बातें करना ही है ना. సామెతలు 28:29లో చెప్తాడు కదా. और नीति वचन 21-29 में कहता है, 28-29 हाँ 28 का 29 में తాను చెప్తాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. जहाँ पर परमेश्वर का दर्शन नहीं है वहां पर लोग टटोलते हैं. ఇంగ్లీష్ లో వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. इंग्लिश में कहता है जहाँ पर दर्शन नहीं है वहां पर प्रजा लोग शिक्षा पाते हैं, दंड पाते हैं. దర్శనం అనగా దేవోక్తి అని అర్థం. दर्शन मतलब परमेश्वर का बातें. ఇక్కడ ఏలీ కన్నులు మంద దృష్టి గలవి అని చెప్తున్నప్పుడు यहाँ पर एली की आंखें जब धुंधली हो गई, కేవలం భౌతికమైన దృష్టిని ఏలీ కోల్పోవడం మాత్రమే కాదు, एली जब केवल देखने वाली दिखावट को ही खो देना नहीं बल्कि దేవుని దర్శనాన్నే పోగొట్టుకున్నాడని చెప్పాలి. परमेश्वर के दर्शन को भी उसने खो दिया. 3వ అధ్యాయం 1వ వచనం 3रा अध्याय के पहले पद में అందరూ కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట वह యెహోవాకు बालक शमूएल పరిచయం एली के सामने చేయుచుండెను. यहोवा की सेवा टहल करता था. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షము దొరదు, और दर्शन कम मिलता था. ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు. దేవుడు మాట్లాడడం మానేశాడు ఏలీతో. परमेश्वर का वचन दुर्लभ था.
సో దర్శనం అనేది పోగొట్టుకున్నాడు. दर्शन भी खो दिया। చూడండి అపోస్తలుడైన పౌలు కూడా అగ్రిప్ప ముందు నిలబడినప్పుడు ఏం చెప్తాడు? प्रेरित पौलुस कहता है, जब वहां पर खड़ा हुआ तब क्या कहता है? అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. हे राजा अग्रिप्पा, जो परमेश्वर का आकाश से दर्शन मिला उसका मैं अनाज्ञाकारी नहीं था। ఆ దర్శనములో దేవుడు పౌలుతో స్పష్టంగా మాట్లాడాడు. उस दर्शन में पौलुस से परमेश्वर ने बड़ी स्पष्टता से बात किया। తాను ఏమై ఉండాలి, ఏం చేయాలి, తన పరిచర్య ఏంటి అన్న విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాడు. वो कैसे रहना है, क्या करना है, उसका दर्शन क्या है, पूरी बातें बताया। కనుక చాలా పర్యాలు దర్శనం అంటే ఏదో ఒక దృశ్యం అనుకుంటాం మనం. बहुत से बार हम लोग सोचते हैं दर्शन का मतलब कोई दृश्य, కానీ దృశ్యం కాదు, దేవుని వాక్యం అని గుర్తించాలి. वो दृश्य नहीं बल्कि परमेश्वर का वचन यह समझना है। చూడండి ఆత్మీయమైనటువంటి దర్శనం కలిగినటువంటి వ్యక్తుల్లో जो व्यक्ति आत्मिक दर्शन पाकर रहता है उन व्यक्तियों వారు में ఎలా ఉంటారో చూడండి. वे लोग कैसे रहते हैं देखेंगे। మొదటి రాజుల గ్రంథం पहला राजाओं का किताब 14వ అధ్యాయం. 14 अध्याय। మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం पहला राजा का किताब उसका 14 अध्याय 4 నుండి 6 వచనాలు. 4 से 6 वचन అందరం కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। 4 నుండి 6 వచనాలు. 4 से 6 वचन। యెరోబాము భార్య यरोबाम का ఆ स्त्री ने ప్రకారం वैसा ही లేచి किया और షిలోహునకు चलकर शिलो को పోయి पहुंची అహియా और ఇంటికి अय्या వచ్చి के घर पर आई। అహియా अय्या వృద్ధాప్యం को तो చేత కండ్లు कुछ కానరాని सोचना వాడై पड़ता ఉండెను. था क्योंकि अंतरे बुढ़ापे के यहोवा कारण उसकी आंखें धुंधली पड़ అహియాతో गई थी। और సెలవిచ్చినదేమనగా अय्या से कहा, యెరోబాము सुन కుమారుడా यरोबाम की स्त्री तो उससे కాయలాగా अपने ఉన్నాడు बेटे కనుక के అతని विषय గురించి నీ में जो చేత रोगी है విచారించుటకు कुछ पूछने को आती యెరోబాము है, భార్య వచ్చుచున్నది, ఆమె तो उससे ये మారువేషం बातें వేసుకుని कहना, మరి तो ఒక आकर अपने తేనెట్టుగా को दूसरी వచ్చుచున్నది औरत గనుక बनाएगी। तब నేను अय्या ने నీకు द्वार में आते సెలవిచ్చు हुए उसके पाँव నట్టు की आहट నీవు ఆమెతో सुनी। చెప్పాలి. तब कहा, అంతలో हे అహియా यरोबाम की ద్వారం स्त्री, లోపలికి भीतर आ, వచ్చు ఆమె तो కాలు अपने को చెప్పుడు విని क्यों दूसरी स्त्री बनाती है? ఆమెతో ఇట్లా నేను मुझे యెరోబాము तेरे लिए భార్య भारी संदेश मिला है। లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా, కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అని. ఇక్కడ మనం గమనిస్తే यहाँ पर हम लोग वचनों में देखने से అహియా కూడా వృద్ధాప్యంలోనికి వచ్చాడు. जब अय्या भी वृद्ध स्थिति में आ गया, వృద్ధాప్యమును బట్టి తన కనుదృష్టి కూడా మందగిలింది. बुढ़ापे के कारण उसकी आंखें धुंधली पड़ गई। అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే खुशी की बात यहाँ पर यह है, దర్శనాన్ని పోగొట్టుకోలేదు. दर्शन को नहीं खोया। దర్శనం అనగా ఏం చెప్పుకున్నాం? दर्शन का मतलब क्या देखा? దేవుని వాక్కు, దేవుడు మాట్లాడడం. परमेश्वर बात करना, परमेश्वर का वचन। భౌతికంగా కళ్ళు కనపడకపోయినా बड़े दृश्य के हिसाब से नहीं दिखा, ఇప్పుడు దేవుడు తనతో చెప్తా ఉన్నాడు. परमेश्वर उससे कहता है। ఈ రీతిగా యెరోబాము భార్య వస్తా ఉంది, यरोबाम की स्त्री आती है, మారువేషంతో వస్తా ఉంది. वो दूसरा वेश पहनकर आती है। నీ దగ్గరికి రాగానే నేనేం చెప్తున్నానో ఆ మాటలు తనతో చెప్పు. जब तुम्हारे पास आएगी, मैं जो कहूंगा वही बातें उससे कहना। అందుకే యెరోబాము భార్య లోపలికి కాలు పెట్టగానే इसलिए जब यरोबाम की वो स्त्री अंदर आई, ఈయన ఏమంటున్నాడు చెప్పండి? ये क्या कहता है देखिए, యెరోబాము భార్య ये यरोबाम की स्त्री ఆమె పిలుస్తా ఉన్నాడు. भीतर आ, కళ్ళు కనపడవే, तू तो आके तो दिखता नहीं है इसका, ఎలా తెలిసింది నీకు? कैसा समझा इसको, ఎలా అర్థం చేసుకోగలిగా? कैसा समझ पाया? కారణం ఏంటి? कारण क्या है? భౌతికమైన నేత్రాలు మూయబడిన మాత్రాన जो देखने वाली आंखें बंद हो गई, बल्कि తన ఆత్మీయ నేత్రాలు తెరవబడే ఉన్నాయి. परंतु उसकी आत्मिक आंखें खुली थी। ప్రభువుతో తనకున్న దర్శనములో నుండి తాను తొలగిపోలేదు. प्रभु के दर्शन में से वो बाहर नहीं गया। ప్రభు ఎంత స్పష్టంగా తనతో మాట్లాడుతూ प्रभु कितने स्पष्टता से उससे बात करता है, అందుచేత తాను ఆ రీతిగా తాను చెప్పగలుగుతూ వచ్చినాడు. इसलिए वो कह पाई ऐसे। ఆదికాండం उत्पत्ति किताब ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడవచ్చు. और एक उदाहरण भी हम लोग देख पाएंगे, 48వ అధ్యాయం. उसका 48 अध्याय। ఆదికాండం 48వ అధ్యాయం उत्पत्ति किताब उसका 48 अध्याय 19వ వచనం. उसका 19 वचन। అందరి కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। 48:19. 48 का 19 वचन। అయినను उसके అతని पिता ने తండ్రి कहा, ఒప్పక नहीं, सुन అది ये నాకు मेरे पुत्र, తెలియను, నా मैं इस కుమారుడా बात को అది भली నాకు भांति తెలియను. जानता हूँ, ఇతడును ఒక यद्यपि इसे भी मनुष्य की एक సమూహమై मंडली उत्पन्न గొప్పవాడవును होगी, గాని और वह इतने भी महान हो तम्बुలు जाएगा, इतने గొప్పవాడవును. तब इसका छोटा भाई से अधिक అతని महान हो जाएगा, సంతానము జనముల और उसके वंश से సమూహమగునని बहुत सी जातियां చెప్పెను. निकलेंगी। సో ఇక్కడ మనం గమనిస్తే యాకోబు దగ్గరికి యోసేపు తన ఇద్దరు కుమారులు తీసుకొచ్చాడు. यहाँ पर देखते हैं याकूब के पास यूसुफ ने अपने दोनों पुत्रों को लेकर आया। అప్పటికి యాకోబుకు కళ్ళు కనపడడం లేదు. तभी याकूब का दृष्टि नहीं दिखता था। యోసేపు యొక్క ఉద్దేశం ఏంటంటే यूसुफ का उद्देश्य यह था, మనష్షే పెద్ద కుమారుడు కాబట్టి యాకోబు యొక్క కుడి చేతి వైపు మనష్షేని పెట్టాడు. मनुष्य बड़ा पुत्र है, इस कारण से याकूब का दाहिना हाथ उसके ऊपर रखा। ఎడమ చేతి వైపు
ఆ చిన్న కుమారుడు ఎఫ్రాయిమును పెట్టాడు. और दाएं हाथ के पास में एफ्राइम को रखा, छोटे पुत्र को। కానీ ఆశీర్వదించాల్సిన సమయం వచ్చినప్పుడు परंतु जब आशीष देने का समय आया, యాకోబు యుక్తిగా తన చేతులు ఇలా చాపుతున్నాడు. याकूब ने जो उसके हाथ जो है उल्टे में ऐसा हाथ सामने किया। యోసేపుకి ఇష్టం లేదు అది. यूसुफ को बिल्कुल पसंद नहीं था। వెంటనే యోసేపు అంటున్నాడు, यूसुफ ने ऐसा कहा, నాయనా వాడు పెద్ద కుమారుడు కాదు, వీడి పెద్ద కుమారుడు, వీని మీద కుడి చేయి పెట్టు అంటాడు. हे पिता, ये बड़ा नहीं है, ये बड़ा पुत्र है, इसके ऊपर दाहिना हाथ रखो। అప్పుడు యాకోబు అంటున్నాడు, तब याकूब कहता है, నాయనా అది నాకు తెలియను. वो सब मुझे मैं जानता हूँ। ఎలా తెలుసు నీకు? कैसा मालूम आपको? ఎలా అర్థమైంది? आपको कैसा समझ में आया? కళ్ళు కనపడడం లేదు, आंखें तो नहीं दिखती है, ఎలా తాను అర్థం చేయగలిగా? कैसे समझ पाया ऐसे? అది దర్శనం అంటే. वो दर्शन था। దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. परमेश्वर समझाता है, రాక పూర్వమే తెలియచేశాడు. वो आने के पहले ही समझा दिया। ఈ దినాల్లో దేవుని దాసులంగా आज हम प्रभु के दासों की नहीं, ఇటువంటి కాంటాక్ట్ దేవునితో మనకుందా? ऐसे परमेश्वर के साथ हमारा रिश्ता है क्या? ప్రభు మనతో మాట్లాడుతున్నాడా? क्या प्रभु हमसे बातें कर रहा है क्या? వారు రాకమునుపే వారి సంగతులు మనకు చెప్తున్నాడా? वो लोग आने से पहले उनकी जरूरतों को हमसे बताता है क्या? వారు రాగానే వారికి మనం సరైనటువంటి సమాచారం वो చెప్పగలుగుతున్నాం. लोग आए बराबर उनको सही उत्तर हम लोग दे पा रहे हैं क्या? ఏలి విషయమే తీసుకోండి. एली के बारे में देखेंगे, మొదటి అధ్యాయంలో पहला अध्याय में, అక్కడ కూడా తనకు కళ్ళు కనపడడం లేదు. वहां पर भी उसकी आंखें चले गई थी। కానీ హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు जब हन्ना प्रार्थना कर रही थी, తాను అపార్థం చేసుకున్నాడు. उसने वो गलत सोचा। ఆ తర్వాత హన్నా చెప్పింది, तब हन्ना ने कही, నన్ను అట్లా పనికిమాలిన దానికి ఎంచవద్దు. मुझे ऐसी फालतू स्त्री नहीं समझना। నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో దారపోసుకుంటున్నాను. मेरे हृदय के बोझ के कारण प्रभु के पास मैं आई हूँ। అప్పుడు ఏలి ఒక మాట చెప్పాడు, तब एली ने एक बात कहा, అమ్మా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, हे स्त्री, तेरा प्रार्थना प्रभु ने सुन लिया, నువ్వు సంతోషంగా వెళ్ళని तू చెప్పాడు. बड़े आनंद के साथ चली जा। మీరు చెప్పండి, ఏలి చెప్పిన వాక్కు చొప్పున అక్కడ జరిగిందా జరగలేదా? एली को जैसा प्रभु ने बताया वो हुआ कि नहीं? అంటే అప్పటికి ఇంకా దీపం ఆరిపోలేదు. तब तक दिया नहीं बुझा था। దీపం ఆరిపోక మునుపు కొంతవరకు తనకు ప్రభుత్వ లింక్ ఉంది. मतलब दिया बुझने के पहले परमेश्वर के साथ थोड़ा रिश्ता बनकर था। ఆ తర్వాత ఏలి అది కూడా పోగొట్టుకున్నాడు. उसके बाद वो रिश्ता भी खो दिया। ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడడం మానేశాడు. परमेश्वर से उसे बातें करना भूल गया, बंद कर दिया। మొదటి సమూయేలు గ్రంథం पहला शमूएल की किताब 3వ అధ్యాయం. तीसरा अध्याय। మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. पहला शमूएल का किताब तीसरा अध्याय, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 5వ వచనం. उसका 5 पद। ఏలి దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకున్నామని చెప్పగా, तब उसने एली के पास दौड़कर कहा, क्या आज्ञा, तूने तो मुझे पुकारा है? वह बोला, मैंने नहीं पुकारा। फिर जा लेट रहा, तो वह जाकर लेट गया। 9వ వచనం చదువు. 9 पद में, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచినడలా, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. एली ने शमूएल से कहा, जा लेटे रहे, और यदि वह तुझे फिर पुकारे तो तू कहना, यहोवा कह, क्योंकि तेरा दास सुन रहा है। तब शमूएल अपने स्थान पर जाकर लेट गया। ఇక్కడ చూడండి ఏలియా యొక్క దుస్థితి ఏ రీతిగా ఉందో. एली का दुस्थिति कैसे है यहाँ पर देखते हैं। దేవుడు మాట్లాడుతుంటే అర్థం చేసుకోలేకపోయాడు మొదట. परमेश्वर जब बात कर रहे थे तब समझ नहीं पाया, చివరికి ఎప్పుడుకో బల్బు వెలిగింది. अंत में कभी समझ में आया, బహుశా దేవుడి పిల్లవాడితో మాట్లాడుతున్నాడు అనుకుంటా. शायद परमेश्वर ये बच्चे से बातें कर रहा है, समझ पाया। కాబట్టి ఒక సలహా ఇస్తా ఉన్నాడు, तब एक सलाह दिया उसने, ఒరే ఈసారిగా నిన్ను ఎవరైనా పిలిస్తే अगर इस बार कोई बुलाएगा, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇయ్యి అని చెప్పు. ये यहोवा कह, तेरा दास सुन रहा है, ऐसा तू कहना। ఏలికి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు వీడితో అని. एली को समझ में आया, ये बच्चे के साथ परमेश्वर बातें कर रहा है। ఆ సంగతి తెలిసినప్పుడు ఏలి ఏం చేయాలి చెప్పండి? जब ये बातें समझ में आया तो एली क्या करना था? నేను కదా యాజకుడిని, मैं तो याजक हूं ना, నేను కదా ప్రధాన యాజకుడిని. मैं प्रधान याजक हूं ना। దేవుడు ఏదైనా మాట్లాడితే నాతో కదా మాట్లాడాలి. अगर परमेश्वर बातें करने से मेरे से बात करना चाहिए, నాతో మాట్లాడకుండా मुझसे बात ना करते हुए వాడితో మాట్లాడడం वो छोटे लड़के से बातें करना क्या बात है? ఎంత బాధ కలిగి ఉండాలండి, ये कितना चिंता दुखित होना था उसके अंदर में, ఎంత ఆలోచించుకొని ఉండాలి. कितनी सोचने की बात थी ये, కనీసం తనకి ఆలోచన లేదు. बल्कि ऐसा सोच उसके अंदर नहीं आया। దాని అర్థం ఏంటి అని అంటే, इसका मतलब ये है, దేవుడు తనతో మాట్లాడకపోయినా परमेश्वर उससे बात नहीं कर रहा तो भी తనకి ఏమాత్రం చింత లేదు. उसको कोई फर्क, कोई चिंता नहीं था। ఈ మధ్యాహ్నం ये ఆలోచించుకోవాలి. दोपहर में हमको सोचना है, నిజంగా చెప్పగలవా, सच में क्या बता सकते हैं? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, प्रभु आपसे बातें कर रहा है क्या? అసలు మాట్లాడడం
మానేశాడా? अगर बातें करना भूल गया क्या? మాట మానేసినా నీకు చింత లేకుండా बातें ఉన్నావా? करना बंद किया तो भी कोई चिंता नहीं है? ప్రభుతో నా రిలేషన్షిప్ పోగొట్టుకున్నావా? प्रभु के साथ जो रिश्ता है उसको खो दिया क्या? ఏమైనా బాధ ఉందా? क्या कोई चिंता है? పశ్చాత్తాపడుతున్నావా? कहीं कोई पश्चाताप कर रहे हैं? ధైర్యంగా చెప్పగలవా? నేను వెళ్ళిన ప్రతిసారి, ప్రభు సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి ప్రభు నాతో మాట్లాడతా ఉన్నాడు. क्या हिम्मत के साथ कह सकते जब जब मैं प्रभु के भवन में जाता हूँ प्रभु मुझसे स्पष्टता से बातें करता है करके? ఆయన దాసులమైనటువంటి మనం उसके दास होने के नाते हम लोग ఆయన వర్తమానికులుగా ఉండాలి. उसकी संदेश देने वाले लोग रहना है. ఆయన వర్తమానికులుగా ప్రభు ఏం చెప్పమంటాడో అన్న విషయం తెలుసుకోవాలి. प्रभु जो कहने के लिए कहता है उसके संदेशक बनने की नाई हम समझना चाहिए. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో చెప్తాడు, यिर्मयाह की किताब 20 अध्याय में कहता है, నేను వారిని పంపకపోయినను వారు పోతారు, मैं उन्हें नहीं भेजा तो भी वे लोग गए, నేను వారికి ఏమీ చెప్పకపోయినా వారు ప్రకటిస్తారు. मैं उन्हें कुछ भी नहीं बताया तो भी वे लोग प्रकट करेंगे. పైగా అంటారు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్తారు. ऐसा कहते हैं यहोवा यो कहता है. నేను చెప్పిన మాట చొప్పున వాళ్ళు ఒకవేళ చెప్పి ఉంటే अगर मैं जो कहूंगा वही बातें वे लोग कहने से ప్రజల్ని బాగు చేసి ఉండేవాళ్ళు, प्रजा लोगों को ठीक करने वाले रहते, వాళ్ళ రోగాలు బాగై ఉండేవి, उनकी बीमारियां चंगा होता, వాళ్ళు ఆత్మీయంగా క్రమపరచబడి वे ఉండేవాళ్ళు. लोग आत्मिक क्रम के अनुसार जीवन बिताते. ఎందుకు వారు సరిగా అవడం లేదు? क्यों वे लोग ठीक नहीं हो पा रहे? వర్తమానాలు వచ్చేసినాయి, మనకు संदेश तो आ गया हमारे पास, ప్రసంగాలు వచ్చేసినాయి, संदेश देना आ गया, కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాం ఇది దేవుడు ఇలా చెప్పమన్నాడు. परंतु हिम्मत से ये बता नहीं पा रहे परमेश्वर यो कहता है. కారణం ఏంటి? इसका कारण क्या है? అక్కడే రాస్తాడు, చదవండి. वहीं लिखा है, हम लोग पढ़ेंगे. ఇర్మియా 20వ అధ్యాయం, यिर्मयाह का किताब उसका 20 अध्याय, ఇర్మియా 20వ అధ్యాయం. यिर्मयाह का किताब उसका 20 अध्याय. క్షమించండి, क्षमा करें, 23వ అధ్యాయం 23 अध्याय 21వ వచనం నుండి, 21 पद से, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్టు వారిని త్రిప్పిందురు. ये भविष्यवक्ता बिना मेरे भेजे दौड़ जाते और बिना मेरे कुछ कहे भविष्यवाणी करने लगते हैं. यदि ये मेरी शिक्षा में स्थिर रहते तो मेरी प्रजा के लोगों को मेरे वचन सुनाते और वे अपनी बुरी चाल और कामों से फिर जाते. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను పంపకపోయినా పోతా ఉన్నారు. प्रभु कहता है मैंने तो इनको नहीं भेजा तो भी ये लोग दौड़ जाते हैं, నేను చెప్పమనకపోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు. मैं नहीं बताने के लिए कहा तो भी वे लोग बताते हैं. అందువలన ప్రజల్ని వారు వారి జీవితాల్ని మార్చలేకపోయారు. उसके कारण वे लोग प्रजाओं के जीवन को बदल नहीं सके. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించుకోవాల్సిన విషయం ये ఏంటంటే, दोपहर में हमको भी यह सोचना है, నీ సేవా పరిచర్య ద్వారా, तुम्हारे सेवा के जीवन के द्वारा నీ సమాజానికి చెందిన విశ్వాసుల్లో तुम्हारे समाज में जितने भी विश्वासी लोग हैं పరివర్తనం వస్తా ఉందా? क्या वे लोग बदल रहे हैं? क्या మార్పు చెందుతున్నారా? क्या उनके अंदर बदलावट आ रहा है? దైవికమైన భయం వారికి కలుగుతా ఉందా? ईश्वरीय डर उनके अंदर उत्पन्न हो रहा है? వారు ఆత్మీయమైన క్షమాభివృద్ధి పొందుతున్నారా? आत्मिक उन्नति वे लोग पा रहे हैं क्या? అలా పొందాలి అని అంటే अगर ऐसे पाने के लिए ప్రభు అంటాడు, प्रभु कहता వారు నా సభలో కూర్చున్న వారు కారు. वो मेरे सभा में बैठे लोग नहीं है. దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి పూర్వం प्रभु के वचन सुनाने से पहले దేవుని సన్నిధిలో కూర్చోవాల్సిన అవసరం ఉంది. प्रभु के भवन में बैठने की आवश्यकता है. ప్రభు ఏం చెప్తాడో వినాల్సిన అవసరం ఉంది. प्रभु क्या कहता है सुनने की जरूरत है. మనం ప్రసంగికులుగా కాదు ఉండాల్సింది, हम संदेशक बनना नहीं बल्कि మనం వర్తమానికులుగా ఉండాలి. हम संदेश देने वाले रहना है. ప్రసంగానికి వర్తమానానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? संदेशक और संदेश देने वाले के इसमें दोनों में क्या फर्क है? ప్రసంగాలు మనం తయారు చేసుకోవచ్చు, संदेशक जो है संदेश को तैयार करता है, వర్తమానం ఆయన చెప్పింది చెప్పటం. मतलब प्रभु की बातें जो प्रभु ने कहा उसको हमें लोगों को बताना है. చూడండి, పాత నిబంధన ప్రవక్తలు తీసుకోండి, पुराने नियम में भविष्यवक्ताओं को देखेंगे, పాత నిబంధనలో ఉన్నటువంటి వర్తమానికులు తీసుకోండి. पुराने नियम में जो वचन कहते थे उनको देखेंगे. వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు वे लोग जब प्रजाओं के पास आते थे వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు? वो क्या कहते थे? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, यहोवा यो कहता है, యెహోవా వాక్కు ఇది, ये यहोवा की वाणी है.
ప్రతిసారి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు हर बार यहोवा का वचन के बारे में वे लोग सुनाते थे। దేవుడు ఇలా చెప్పమన్నాడు అని ధైర్యంగా చెప్పగలవా? परमेश्वर ने ऐसा कहने को कहा, क्या हिम्मत के साथ कह सकते? ఇది యెహోవా వాక్కు అని ధైర్యంగా చెప్పగలవా? ये परमेश्वर की वाणी है, क्या हिम्मत के साथ कह सकते? మనకున్న అనుభవ జ్ఞానంతో చాలా చక్కగా దేవుని వాక్యాన్ని వివరించి చెప్పవచ్చు. हमारे पास जो अनुभव ज्ञान है उसके अनुसार बड़े अच्छे से प्रभु के वचन को समझा सकते हैं, కానీ అది ప్రభువు చెప్పమన్నది కాకపో बल्कि वो प्रभु ने कहने के लिए नहीं बोला। కనుక దైవ దాసులంగా మనం నిర్ధారణ చేసుకోవాలి. प्रभु के दासों की नहीं, इसको हम लोग समझना है। ప్రతిసారి మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. हर बार हमको इसको पक्का करना है। ఏలి ఆ విషయంలో కూడా తప్పిపోయాడు. एली इस विषय में भी घट गया, దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. प्रभु के दर्शन को खो दिया। ఈ భౌతికమైనటువంటి అంధదృష్టి ఉన్నంత మాత్రాన దర్శనం పోయింది అని మనం చెప్పలేము. जो देखने के लिए अंधा हो गया तो प्रभु का दर्शन खो दिया, ऐसा हम लोग नहीं कह सकते। మనం చూసాం కదా, అహియా జీవితంలో కానీ యాకోబు జీవితంలో కానీ వారు అందులే కానీ ప్రభు చెప్పమన్న మాటలు వాళ్ళు చెప్పగలిగారు. अय्या के जीवन में और याकूब के जीवन में वो अंधे तो जरूर है, बल्कि प्रभु ने जो कहने को कहा वही काम उन्होंने किया। కనుక దేవుని దాసులంగా ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. प्रभु के दासों की नहीं, ये विषयों में बड़े जागरूकता से व्यवहार करना। 3వ అధ్యాయం, మొదటి సమూయేలు 3వ అధ్యాయం, पहला शमूएल का किताब उसका 3रा अध्याय, మొదటి సమూయేలు 3వ అధ్యాయం, पहला शमूएल किताब 3रा अध्याय, 16వ వచనం 18వ వచనం. उसका 16 पद और 18 पद అందరూ కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। అయితే ఏలి तब एली ने సమూయేలు शमूएल को पुकारकर నా कहा, కుమారుడా అని "हे मेरे సమూయేలును बेटे పిలవగా शमूएल", वह बोला, क्या అతడు क्या? చిత్తము నేను ఇక్కడ ఉన్నానన్ను. ఏలి शमूएल ने उसकी रति रति बातें నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో कौन सी बातें మరుగు जो यहोवा చేయక तुझसे कही है? దయచేసి मुझसे నాతో ना छिपा। చెప్పుము. చాలు. बस సమూయేలుని పిలిచి ఏలి చెప్తా ఉన్నాడు. शमूएल को बुलाकर एली कहता है, సమూయేలు ఏలికి అర్థమైపోయింది దేవుడు నాతో మాట్లాడలేదని. एली को समझ में आया कि परमेश्वर मुझसे बातें नहीं कर रहा। దేవుడు ఏదో సమూయేలుతో చెప్పాలనుకుంటున్నాడు అన్న సంగతి అర్థమైంది. परमेश्वर ने कुछ शमूएल से कहना चाहता है, एली को समझ में आ गया। ఇప్పుడు సమూయేలుని పిలిచి చెప్తున్నాడు, अब शमूएल को बुलाकर कहता है, నా కుమారుడైన సమూయేలు, हे मेरे पुत्र शमूएल, దేవుడు నీతో మాట్లాడతాడు. परमेश्वर तुमसे बातें करेगा। దేవుడు నీతో ఏమి చెప్తాడో అంతా నాకు చెప్పాలి. परमेश्वर तुमसे जो कहेगा सब कुछ मुझसे कहना। దీని అర్థం ఏంటి అని అంటే, इसका मतलब यह है, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలన్న క్యూరియాసిటీ మాత్రం ఉంది ఏలి. परमेश्वर जो बोलता है वो सुनने की अपेक्षा उसके अंदर है, కానీ ఏమి లేదు చెప్పండి. बल्कि उसके अंदर क्या नहीं है? దేవుడు మాట్లాడిన తర్వాత परमेश्वर बातें करने के बाद ఏమంటున్నాడు? क्या कहता है? 18వ వచనం, 18 पद, సమూయేలు దీన్ని మరుగు చేయక సంగతి అంతయు తెలియచెప్పెను. ఏలి విని, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అని. तब शमूएल ने उसका रति रति बातें कह सुनाई और कुछ भी ना छिपा रखा। वह बोला, वह तो यहोवा है। ఆయన ఏం చేయాలనుకుంటాడో అది చేయని అని అనుకున్నప్పుడు, वो जो बोलना जो कर सकता है वो करने दो, ऐसा बोलने के बाद ఏం చేయాలనుకుంటున్నాడని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? जो करना है वो समझने की और पता करने की जरूरत क्या है? ఇప్పుడు సమూయేలుతో అంటున్నాడు, शमूएल से कहता है, నువ్వు మరుగు చేయకుండా అంతా చెప్పాలి నాకు. तू कुछ भी नहीं छिपाना, सब कुछ बताना। సమూయేలు కూడా ఏమీ మరుగు చేయకుండా మొత్తం చెప్పాడు. शमूएल भी कुछ भी नहीं छिपाया, सब कुछ खुल्लम खुल्ला बता दिया। మన దేవుడు దయాదాక్షిణ్యాలు కలిగిన దేవుడు కాదా? हमारा परमेश्वर अनुग्रह का परमेश्वर नहीं है क्या? పశ్చాత్తాపడే దేవుడు కాదా? पश्चाताप करने वाला ईश्वर नहीं है क्या? ఒకవేళ నిజంగా మనం ఆయన వైపు తిరిగితే మన విషయంలో చేయాలనుకున్న కీడు చేయకుండా ఉండే దేవుడు కాదా? यदि सचमुच हम उसके ओर फिरेंगे, जो बुराई करने के लिए सोचा उसको क्या बंद नहीं करेगा? ఇక్కడైనా ఏలి ఆలోచించి ఉండాల్సింది. ये एली समझना चाहिए था यहाँ पर। అమ్మో, ఇంత భయంకరమైన శాపం నా కుటుంబం మీదకి రాబోతుంది. अरे इतना भयंकर शाप मेरे परिवार के ऊपर आने वाला है। ప్రభు పాదాలు పట్టుకుందాము, प्रभु के पांवों के पास जाएंगे, ఆయన యుద్ధ క్షమాపణ కోరుకుందాము, प्रभु के पास क्षमा मांगेंगे, సంగతిని సరి చేసుకుందాము, सारे विषयों को सुधारेंगे, తిరిగి సమకూర్చుకుందాము. फिर उसको फिर कमाएंगे। ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తించాలి. दो विषयों को यहाँ पर समझना है। చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం पहला शमूएल 2रा अध्याय 17వ వచనం, उसका 17 पद, అందరు కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। దైవజనుడు ఒకడు ये ఏలి उन యుద్ధకు जवानों వచ్చి का ఇట్లనెను, पाप यहोवा के दृष्टि में యెహోవా నిన్ను बहुत గూర్చి भारी हुआ, సెలవిచ్చినదేమనగా. क्योंकि वो मनुष्य की చాలు. సో దీనికి ముందు ఒకసారి దైవజనుడిని పంపించాడు కూడా. इससे पहले एक बार परमेश्वर के सेवक को भेजा.
తన ద్వారా ఏలీకి హెచ్చరిక చేశాడు. एली को चेतावनी भी दिया. ఇప్పుడు రెండోసారి సమూయేలు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. दोबारा शमूएल के द्वारा परमेश्वर चेतावनी दिया. ఒకవేళ తను పశ్చాత్తాపడి ఉంటే, अगर वो पश्चाताप कर रहता. మనకు తెలుసు కదండి, ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులందరిలో బహు దుర్మార్గుడైన రాజు ఎవరు? इस्राएलियों का प्रभुता किया राजाओं में से बड़ा दुष्ट राजा कौन था? ఆహాబ్ కదా. आहाब. కానీ ఆహాబు విషయంలో ఏలీ ద్వారా దేవుడు సంగతి తెలియచేసినప్పుడు, परंतु आहाब के बारे में एली के द्वारा परमेश्वर ने जब बताया, ఆహాబ్ ఏం చేశాడండి? आहाब ने क्या किया? గోనె పట్టు కట్టుకున్నాడు, वहां पर वो टाट बांध लिया, దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. बड़ा दुखित होकर पश्चाताप किया. ప్రభుకి ఏమనిపించిందంట? प्रभु को क्या लगा? మళ్ళీ ఏలియని పిలిచి అంటున్నాడు, ఏలియాని పిలిచి అంటున్నాడు, एलिया को बुलाकर कहता है, చూడు వాడు ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడు. देखो वो व्यक्ति कैसा पश्चाताप करता है. కనుక వాడికి వెళ్ళి చెప్పు ఒక మాట, वहां पर उसको जाकर बताओ, నేను ఏదైతే కీడు రావాలని తలంచానో जो बुराई लाने के लिए मैंने सोचा था, అది వాడు ఉన్న దినాల్లో రాదని చెప్పు వెళ్ళు. उसके दिनों में वो बुराई नहीं आएगा, तुम उसे कहो. ఆహాబును కరుణించిన దేవుడు నిన్ను కరుణించడా? आहाब पर जो दया दिखाया परमेश्वर, क्या तुम पर दया ना दिखाएगा? మనలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే, हमारे अंदर सच्चाई का पश्चाताप रहने से, ఆయన వైపు తిరిగేదానికి ఇష్టపడితే, उसके ओर मुड़ने के लिए पसंद करने से, సంగతిని సరి చేసుకోవడానికి और ఇష్టపడితే, विषय को सुधारने के लिए प्रभु के पास आने से, ఎంత ఉదాసీనంగా అయిపోయాడో చూడండి. कितना उदासी के साथ वो काम किया. భయంకరమైన శాపం వస్తుందని తెలుసుకొని కూడా, भयंकर श्राप आने वाला है समझकर भी, అయ్యో ప్రభు దగ్గరికి వెళదాము అన్నటువంటి ఆలోచన రావడం, प्रभु के पास जाएंगे ऐसा सोच उसके अंदर नहीं आया. సెలవిచ్చిన వాడు యెహోవా ఆయనకి ఇష్టమైనట్లుగా చేయని అంటున్నాడు. कहने वाला प्रभु है, उसको जो भला लगे वो करे. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? ये हमको क्या दर्शाता है? మనస్సాక్షి చచ్చిపోయింది. मतलब उसका विवेक जो है मर गया. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన उसका వాడే. विवेक जो है बड़ा कठोर हो गया. దేవుని దాసులంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. प्रभु के दासों के नहीं, ये विषय में बड़े सावधानता से व्यवहार करना है. ప్రభు మాట్లాడతాడు, प्रभु बातें करता है, ప్రభు మాట్లాడతాడు, प्रभु बातें करता है, ప్రభు సరిచేయాలనుకుంటాడు, प्रभु ठीक ठाक करने के लिए चाहता है, మరలా తెలియజేస్తాడు. फिर समझाता है. సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే, जब ठीक ठाक करने के लिए अगर पसंद नहीं करेंगे, మన మనస్సాక్షి చచ్చిపోయే ఆస్కారం ఉంది. हमारा विवेक मरने के लिए तैयार है. ఒక విశ్వాసి మనస్సాక్షి చచ్చిపోవడం కంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి లేదు. एक विश्वासी का विवेक मरने से बढ़कर और दुर्भाग्य स्थिति इससे बढ़कर दूसरा कोई नहीं है. ఈ మధ్యాహ్నం మనం పరీక్షించుకోవాలి. ये दोपहर में अपने आप को परखना है. నీ మనస్సాక్షి ఎంత సెన్సిటివ్ గా ఉంది? क्या तुम्हारा विवेक कितना परमेश्वर के पक्ष में नजदीक है? వాస్తవానికి మనం తప్పు చేయగానే మన మనస్సాక్షి ఒప్పుకోకూడదు. हम जब बुराई करते हैं, गलती करते हैं, तब तुरंत हमारा विवेक कबूल नहीं कर सकता. మొదటి యోహాను 3లో చెప్తాడు కదా 20వ వచనంలో, पहला यूहन्ना 3:20 में कहता है, మీ హృదయాలు ఏ విషయంలో మీ మీద దోషారోపణ చేయను, तुम्हारे हृदय किस किस विषय में तुम्हारे ऊपर दोष लगाते हैं. ఆయా విషయాల్లో మన హృదయాల్ని సమ్మతిపరచుకోవాలి. सारे विषयों में हमारे हृदयों को प्रभु से ठीक ठाक करेंगे. నిజమైన దాసుడు అనేవాడు सच्चा प्रभु का दास దేవుని ఎడల మానవుడి ఎడల తన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా కాపాడుకుంటాడు. परमेश्वर के प्रति और लोगों के प्रति अपने विवेक को संभालता है. మన మనస్సాక్షి ఏ రీతిగా ఉంది ఈ దినాన? हमारा विवेक कैसा है आज के दिन? దేవుని ఇంటిలో భయంకరమైన సంగతులు జరిగిన, परमेश्वर के भवन में भयंकर काम होने के बावजूद, లోకంలో కూడా జరగని సంగతులు జరుగుతున్నా, जो दुनिया में नहीं हो रहा उससे भयंकर प्रभु के घर में हो रहे, అవి మన ద్వారానే జరుగుతున్నా, वो हमारे द्वारा हो रहे, మనస్సాక్షి పని చేయడం లేదు. परंतु हमारा विवेक काम नहीं कर रहा. దావీదు విషయం ఆలోచించండి. दाऊद के बारे में सोचिए. సౌలు విషయంలో తన వస్త్రపు చెంగు కోసాడు. साउल के बारे में जो उसका कपड़ा है उसको काट देता है. మనకు తెలుసు కదండి हम जानते हैं ना ఎందుకు కోయాల్సి వచ్చింది. क्यों काटना पड़ा. సౌలు దావీదును అపార్థం చేసుకున్నాడు. जो शाऊल है दाऊद के प्रति बुरा समझा उसको. దావీదు బ్రతికున్నంత కాలము నాకు క్షేమం లేదు. दाऊद जब तक जिंदा रहता तब तक मेरे लिए भलाई नहीं है, कुशलता ఏదో ఒక नहीं है. దినాన దావీదు నన్ను చంపేస్తాడు. कोई ना कोई दिन दाऊद मुझको मार डालेगा. కానీ దావీదుకి ఆ మనసు లేదు. परंतु दाऊद के अंदर वो मन नहीं था. అందువల్ల తరడం ప్రారంభించాడు. इसलिए उसने वो कुछ गड़बड़ी काम शुरू कर दिया. 2 పర్యాలు దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడు. 2 बार परमेश्वर ने दाऊद के हाथ में साउल को सौंपा. ఒక సందర్భంలో అభిషేక్ ఏమంటాడు చెప్పండి? एक संदर्भ में अभिषेक कहता है, అయ్యా ఒక్క మాట సెలవిచ్చాలు,
तुम बस एक बात कहो, ఒక్క పోటుతో నేలకు దింపేస్తాను बस సౌలుని. एक काम करके उसको खत्म कर दूंगा। కానీ ఏమన్నాడు దావీదు? परंतु दाऊद क्या कहता है? దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టుకోను. जिसे परमेश्वर ने अभिषेक किया उसे मैं नहीं छूऊंगा। అయితే వీడికి అర్థం కావడం లేదు. तो इसको समझ में नहीं आया। నేను చంపనని వీడికి తెలియడం లేదే. मैं नहीं मारता हूँ, इसको समझ में नहीं आ रहा। ఒక పని చేస్తాను, एक काम करूंगा, వస్త్రపు చెంగు కొంచెం కోసి उसके कपड़े को थोड़ा सा काट कर దూరంగా వెళ్ళి दूर में जाकर సౌలుని లేపి అంటున్నాడు, शाऊल को उठाकर कहता है, సౌలా నువ్వు నీ చేరువుకొచ్చానయ్యా, నేను ए शाऊल देखो मैं तेरे पास में आया। నేను నిన్ను చంపి ఉండేవాడిని. मैं हो सकता तो तुझे मार डाला होता, నేను ఆర్తిగా చంపలేదు నిన్ను. परंतु तुझे वैसा नहीं मारा। చూడు కావాలంటే ఆనవాళ్ళు, देखो इसको, सबूत को देखो, ఇది నీ వస్త్రపు చెంగు. ये तुम्हारा कपड़ा है। ఆనవాళ్ళు కొరకు కోసాడండి. అది सबूत के लिए काटा सिर्फ उसको। నన్ను అడిగితే చంపినా పాపం లేదనుకుంటాం మనం. मैं तो सोचता उसको मारने से भी कोई पाप नहीं लगता। అంత దుర్మార్గంగా దావీదును వెంటాడాడు. ऐसा दुष्टता से दाऊद का पीछा किया उसने, కానీ ఆ వస్త్రపు చెంగు కోసినందుకు बल्कि उस वस्त्र को काटने के कारण తన మనసు నొచ్చుకుంది. उसका जो मन है बड़ा व्याकुल हुआ। ఎంత సెన్సిటివ్ గా ఉంది దావీదు మనసు. कितना उसका मन जो है विचार में पड़ गया। ఇది మన మనస్సాక్షిని ఎలా కాపాడుకుంటున్నాం? आज हमारा विवेक कैसे हम संभालते हैं? దేవుని సేవ చేస్తున్నప్పుడు, परमेश्वर की सेवा करने के नाते, దేవుని వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, परमेश्वर की वचन की सेवकाई जब कर रहे हैं, ప్రార్థనలో ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు, क्या प्रार्थना में प्रभु के भवन में जाते वक्त ప్రభు ఏం తెలియచేస్తాడా అని ఆయన వర్తమానాన్ని వినేదానికి వెళ్ళినప్పుడు, प्रभु क्या बताता है सुनने के लिए प्रभु के पास जब जाते हैं, నీ మనస్సాక్షి తేటగా ఉందా? क्या तुम्हारा विवेक शुद्ध है? దేవునితో నీవు సరిగా ఉన్నావని చెప్తుందా నీ మనస్సాక్షి? परमेश्वर के साथ हमारा रिश्ता ठीक है करके परमेश्वर क्या कहता है? ఒకవేళ నిరారోపణ చేస్తుంటే దాన్ని సరి చేసుకుంటున్నావా? यदि तुम्हारे विवेक तुम्हारी निंदा करता है तो तुम उसको ठीक करते हो क्या? గుర్తుపెట్టుకోండి, इसको याद रखो, మన మనస్సాక్షిగా సరిగా లేకపోతే, अगर हमारा विवेक ठीक नहीं होता, యాంత్రికంగా నువ్వు సేవ చేయవచ్చేమో, अरे यांत्रिक से तुम सेवा कर सकते हो, నీకున్న అనుభవ జ్ఞానంతో నువ్వు సేవ చేయవచ్చు, तुम्हारे अनुभव के कारण सेवा कर सकते हो, ప్రభువుకు అంగీకారమైన సేవ చేయలేవు. परंतु प्रभु के लिए स्वीकार स्वीकृति सेवा नहीं कर पाओगे। మనస్సాక్షికి కల్మషం తోచకుండా వెళ్ళాలి మనం. हमारा विवेक को कुछ भी निष्पापता सेवा करना। ఈ మనిషి తన మనస్సాక్షి ఏం పని చేయడం లేదు. ये मनुष्य जो है विवेक के अनुसार काम नहीं कर रहा। దేవుడు నాతో మాట్లాడడం లేదు అన్న చింత లేదు. परमेश्वर मुझसे बातें नहीं कर रहा तो भी कोई चिंता नहीं। ఇంకొక వ్యక్తితో మాట్లాడి సంగతులు తెలియచేస్తే సరి చేసుకోవాలన్న ఆలోచన రావడం లేదు. दूसरे व्यक्ति के साथ बातें करके बोलने से मैं ठीक ठाक करके जाना है, ऐसा भी सोच विचार नहीं है। ఎందుకు దీపం ఆరిపోదు చెప్పండి? क्यों दिया बुझ जा रहा है? ఒక యాజకుడు అయ్యుండి, एक याजक होने के ఒక नाते, ప్రధాన యాజకుడు एक అయ్యుండి, प्रधान याजक है, తన ధర్మాన్ని సరిగా నిర్వర్తించకుండా, उसके धर्म को पूरी रीता से ना निभाते हुए, ప్రభుతో తనకున్న సంబంధ బాంధవ్యాలు తెగిపోగా, प्रभु के साथ जो संबंध है वो टूटते समय, ఏమాత్రం చింత విచారం లేకుండా తన జీవితాన్ని గడుపుతూ ఉంటే, उसके अंदर बिना चिंता विचार के अनुसार जब जीवन बिता रहा, దీపం ఎందుకు ఆరిపోదు? दीपक क्यों नहीं बुझ रहा? ఈ వాక్య వెలుగులో మన జీవితాలు ఆలోచించు. ये वचन के ज्योति में हम अपने आप को परखेंगे। నీ సంఘములో దీపం వెలుగుతూ ఉందా? तुम्हारे कलिसिया में दीपक जल रहा है क्या? లేక ఆరిపోయే ప్రమాదకరమైన పరిస్థితికి ఏమైనా వచ్చిందా? या बुझने की संभावना आ गया क्या? అక్కడ కూడా నీకు నిరీక్షణకు ఆధారం ఉంది. वहां पर भी उसकी आशा का आधार चाहिए। ఆ రీతిగానే కొనసాగిన కారణాన अगर वैसे ही आगे बढ़ने के कारण 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ కాబోదు దేవుని మహిమ వెళ్ళిపోయింది. 4थे अध्याय में देखते हैं इकाबोध, मतलब परमेश्वर की महिमा वहां से चले गया। మొదటి సమయంలో 3వ అధ్యాయం पहला शमूएल का किताब 3रा अध्याय 17వ వచనం 17 पद, మళ్ళొకసారి చదువుతాం. और एक बार पढ़ेंगे। మొదటి సమయంలో 3:17. पहला शमूएल किताब 3रा अध्याय का 17 पद। ఏలి నీతో तब उसने पूछा, యెహోవా ఏమి कौन सी సెలవిచ్చునో बातें हैं మరుగు చేయక जो దయచేసి यहोवा ने నాతో तुझसे చెప్పు. कही है उससे मुझसे ना ఆయన छिपा। నీతో సెలవిచ్చిన जो कुछ उसने సంగతులు तुझसे कहा, ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల यदि तो उसमें कुछ भी मुझसे అంతకంటే छिपाए, అధికమైన परमेश्वर కీడు ఆయన तुझसे నీకు वैसा ही కలగచేయును और उससे भी గాక. अधिक करे। ప్రభుతో సంబంధం పోగొట్టుకుంటే మన పరిస్థితి కూడా ఇంతే. प्रभु के साथ अगर रिश्ता खो देने से हमारा भी हाल यही होगा। అందరినీ బెదిరియడం ప్రారంభిస్తాం. सबको डराना शुरू कर देंगे। నువ్వేమనుకుంటున్నావు నన్ను గురించి?
तुम क्या सोच रहे मेरे बारे में? నేను దేవుని సేవకుని తెలుసా నీకు? मैं परमेश्वर का दास हूं, तुमको मालूम है? నాకు విరోధంగా మాట్లాడావంటే अगर कोई तुम मेरे विरोध में बात करेंगे, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, तुम्हारा परिवार नाश होगा, నీ పిల్లలు నాశనం तेरे అయిపోతారు. बच्चे नाश होंगे। ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ వింటున్నాను నేను. ये मतलब ये इन दिनों में ये बातें को बहुत सुन रहे हैं हम लोग। అన్న మా సేవకుడు మొదలెట్టాడంటే తిట్టడమేనన్న. बस सेवक कुछ शुरू करने से उसको डांटना ही डांटना। ఆయన శాపాలు పలుకుతుంటే వణుకు పుడుతుందన్నమ్మా. वो शाप अगर देना शुरू करेगा हम लोग कांप रहे भाई बोल रहे। దేవునితో నీకు సంబంధం లేకుండా నువ్వు ఏ శాపాలు పెడితే ఎవడికి ఏం తగులుతాయి చెప్పండి. परमेश्वर के साथ रिश्ता को तोड़ दिया, कितना भी शाप दिया, किसको क्या लगेगा? ఇంకో మాటలో చెప్పాలంటే ऐसे मामूली से बताने के तौर पर, మనకి ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోయిందని అర్థమవుతుందో, जब परमेश्वर के साथ रिश्ता टूट गया समझेंगे, మన ఉనికిని కాపాడుకోవడానికి, हमारे इज्जत को बचाने के लिए, ప్రజల్లో మన గౌరవాన్ని కాపాడుకోవడానికి, प्रजा लोगों में जो आदर है उसको संभालने के लिए ఇట్లాంటి బెదిరింపు ప్రసంగాలు చేయడం ऐसे डरावने संदेश देंगे। ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. एक विषय को स्मरण रखो, సామెతల గ్రంథం नीति वचन 26వ అధ్యాయం 26 अध्याय 2వ వచనం. दूसरा पद, సామెతలు 26వ అధ్యాయం नीति वचन 26 अध्याय 2వ వచనం. दूसरा पद। అందరూ కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे, అందరూ కలిసి చదువుతాం. सब लोग मिलकर पढ़ेंगे। రెక్కలు కొట్టుకొనుచు जैसे गहरे घूमते తారాడుచున్న और పిచ్చుకయు सूप దాటుచుండు बेनी उड़ते వానకో उड़ते नहीं వెలియు बैठते, దిగకుండునట్లు वैसे व्यर्थ शाप नहीं पड़ता। హేతు లేని శాపము తగలకపోను. హేతు లేని శాపం ఏం కాదంట. व्यर्थ शाप क्या होता? నువ్వు ఎన్ని శాపాలు పెడితే ఏం లాభం, వాళ్ళకి తగలాలి కదా. कितने भी शाप दो क्या फायदा, उनको तो लगता ही नहीं ना। ఎప్పుడు తగులుతుంది कब చెప్పండి. लगेगा शाप? ప్రభుత్వ సంబంధం ఉంటే. जब प्रभु के साथ रिश्ता रहने से। మనకు తెలుసు కదా, రాజుల మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో पहले राजा पहला अध्याय में हम लोग देखते हैं ना, ఏలియాను పట్టుకోవడానికి 50 మందితో ఒక సైన్యాధిపతిని పంపాడు. एलिया को पकड़ने के लिए 50 लोग सेना से एक सेनाधिपति को भेजता है। వాడు వచ్చాడు, वो आकर कहता है, ఏ దైవజనుడా దిగిరా, ए प्रभु के दास उतरा। రాజు పిలుస్తున్నాడు నిన్ను. राजा बुलाता है। ఏమన్నాడు ఏలి? एली क्या कहा? ఒరే నేను దైవజనుడు అయితే यदि मैं प्रभु का दास होता, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించును గాక. आकाश से आग उतर आकर तुम्हें जलाए। కాలిపోయారు అందరూ. सब लोग जल गए। మళ్ళీ ఇంకొక సైన్యాధిపతిని మళ్ళీ 50 మందిని పంపాడు. फिर दूसरा सेनाधिपति फिर 50 लोगों को लेकर आया। వాడు తెలివి తక్కువడు, వాడు ఆలిగనే పిలిచాడు. वो भी बुद्धिहीन था, वो भी वैसे ही बुलाया, అట్లనే అగ్ని వచ్చి కాల్ చేసి वैसे ही आग आया, इनको भी जला दिया। మళ్ళీ మూడోసారి మూడో వ్యక్తిని फिर పంపాడు. तीसरा व्यक्ति आया, तीसरी बार। వాడు చాలా తెలివైనవాడు. वो बहुत बड़ा होशियार था। అమ్మో దైవజన్ని మనం ఇలా మాట్లాడితే ఇలా ఉంటది పరిస్థితి. अगर प्रभु के दास से ऐसा व्यवहार करेंगे, अभी तक जो हाल हुआ हमारा भी होगा। संभल लिया वो, చాలా దీనంగా అడిగాడు. बड़े दीनता के साथ आया। ఏలి బయలుదేరి వెళ్ళాడు. वो आया। ఇక్కడ విషయం ఏంటంటే, विषय क्या है? మనం బెదిరిస్తే బెదిరింపులు కాదు. हम लोग डराने से डरने वाले नहीं है। ఆ భయం అనేది, ఆ గౌరవం అనేది దేవుడు మనకి ఇవ్వాలి. वो डर जो है, वो डरावना जो है परमेश्वर में देना है। కర్మెల్ పర్వతం మీద ఏలి ప్రార్థన చేసినప్పుడు కూడా అదే చెప్తాడు. करमेल पर्वत के ऊपर जब एलिया प्रार्थना किया तो उसने वही कहा, ప్రభా నీవు దేవుడవని, प्रभु यदि तू परमेश्वर है, నేను నీ దాసుడనని मैं तेरे दास हूँ। ఈ ప్రజలు తెలుసుకున్నాడు. ये लोग समझ पाए। నీ భక్తిని బట్టి నీకు రావాలి గౌరవం, కానీ तेरे भक्ति के कारण तेरा आदर होना चाहिए। నీ మాదిరి అయిన జీవితాన్ని బట్టి నీకు గౌరవం రావాలి. तेरे नमूना के कारण तुझे आदर मिलना चाहिए। వాళ్ళని వీళ్ళని బెదిరించడం ద్వారా గౌరవం उनको इनको डराने के द्वारा इज्जत नहीं मिलता। అట్లా నువ్వు పెట్టే శాపాలు ఏది పని చేయదు. वैसे जो भी तुम शाप देंगे कोई कुछ काम नहीं करेगा। వాస్తవానికి సాధ్యమైతే మనం ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. अगर हमारी क्षमता है तो आशीष देना है, बल्कि शाप नहीं। ప్రభు మాకు నేర్పిన పాఠం ఏంటి చెప్పండి. प्रभु हमको सिखाया पाठ क्या है? మిమ్మును దూషించు వారి నిమిత్తం जो तुम्हारी हानि करे ప్రార్థన చేయండి. उनके लिए प्रार्थना करो। మిమ్మును శపించే వారిని जो तुम्हें शाप देते हैं మీరు శపించవద్దు, उनको शाप नहीं देना, వారిని దీవించండి అన్నాడు. बल्कि उनको आशीष दिया करो। విచారకరమైన సంగతి ఏంటంటే, विचार की विषय यह है, సేవకుల నోట శాపవచన सेवक के मुंह में जो है शाप की बातें, ఏమి ఆదరించబడతారు ప్రజలు, कैसे लोग हिम्मत पाएंगे, ఎలా వాళ్ళు సమకూర్చబడతారు. कैसे वे लोग इकट्ठे में आएंगे। దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నావా? प्रभु जो कहता है क्या वो कहते हो? నీ సొంత మాటలు పలుకు. क्या तुम्हारे खुद की बातें?
ఇవన్నీ కూడా ఏలిలో కనపడుతూ వచ్చిన అవలక్షణం. ये सारी बातें एली के अंदर जो गड़बड़ी या कमतरता है दिखी वो बातें हैं. అందుచేతనే దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. इस कारणवश उसका दीपक बुझने वाला था. సో ఇది మనకు తీవ్రమైన హెచ్చరిక ఇస్తుంది. ये बड़ी गंभीर की चेतावनी हमारे लिए है. ప్రభు నీకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. प्रभु तुम्हें बड़ी जिम्मेदारी सौंपा. ఒక దీప స్తంభాన్ని నీ చేతిలో పెట్టాడు. एक दीपक के स्तंभ को तुम्हारे बीच में रखा. మన ప్రభు పరిచర్య చేసినట్లుగా మనం చేయాలి. हमारा प्रभु जैसा सेवा किया वैसे हम लोग करना है. ప్రకటన మొదటి అధ్యాయంలో మనం చదువుతాం కదా, प्रकाशित वाक्य पहला अध्याय में देखते हैं 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు. वहां पर 7 सुवर्ण दीप थे, उनके बीच में प्रभु संचार कर रहा था. ఏం చేస్తున్నాడు ఆయన? क्या कहता क्या करता ఆ है वहां దీప पर? స్తంభాలు వెలుగునట్లుగా చూస్తా ఉన్నాడు. वो दीपक जो जलते हैं वैसे देख रहा था, వాటిని సరి చేస్తా ఉన్నాడు. उसको सुधार रहा था, వాటికి నూనె పోస్తా ఉన్నాడు. उसके अंदर तेल डाल रहा था. దేవుని మందిరంలో దీపం నిత్యం వెలుగునట్లుగా చేస్తా ఉన్నాడు. परमेश्वर के भवन में दीपक जो है नित्य जलता रहे. మన ప్రధాన యాజకుని పరిచర్య ఆ రీతిగా ఉంటే प्रधान याजक की सेवकाई वैसे रहने से మన పరిచర్య ఎట్లా ఉంది? हमारी सेवकाई कैसी है? ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? कोई हमारे बारे में कह सकते నీ क्या? సంఘానికి వచ్చినప్పుడు तुम्हारे कलिसिया में जब आएंगे ఇక్కడ దేవుని మహిమ కనపడుతుంది, परमेश्वर की महिमा यहाँ पर है, దేవుని వెలుగు కనపడుతుంది, परमेश्वर की ज्योति यहाँ पर है, దేవుని సన్నిధి అనుభవిస్తున్నామండి. परमेश्वर के भवन को यहाँ पर अनुभव कर पा रहे हैं. అమ్మో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదండి. ये तो परमेश्वर का भवन है बल्कि दूसरा कुछ भी नहीं है. ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? कोई हमारे बारे में क्या गवाही दे पा रहे हैं? అలా లేదంటే अगर ऐसा नहीं, యాజకులుగా ఎక్కడ తప్పిపోతున్నామో చూసుకుందాం. याजक होने के नाते कहीं हम लोग भटक जा रहे हैं. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో చూద్దాం. कौन से गलतियां हमारे द्वारा हो रही ఎలా देखेंगे. మన మనస్సాక్షిని కాపాడుకుంటున్నామో చూద్దాం. कैसे हमारे विवेक को संभाल रहे वो देखेंगे. దర్శనంలో నిలిచున్నామా లేదా क्या చూసుకుందాం. हम दर्शन में स्थिर है या भटक गए देखेंगे. ప్రభుతో నీ రిలేషన్షిప్ సరిగా ఉందా లేదా प्रभु చూసుకుందాం. के साथ हमारा रिश्ता ठीक ठाक है क्या नहीं देखेंगे. వాటిని సరి చేసుకోగలిగి उसको ठीक ठाक करके నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా వాడుకుంటాడు. निश्चय प्रभु अपने आशीष के लिए तुम्हें इस्तेमाल करेगा. నీ సంఘం విస్తరించడం చూస్తావు. तुम्हारा कलिसिया फलवंत होना देखोगे. నీ సంఘంలో దేవుని మహిమ కనుగొంటావు. कलिसिया में प्रभु की महिमा को देखेंगे. ప్రభు సన్నిధిని నీ సంఘంలో అనుభవించడం చూస్తావు. प्रभु की अध्यक्षता को आप अपने कलिसियाओं में देखेंगे. అన్యులు లోపలికి వచ్చినప్పుడు ప్రభును గుర్తించగలరు. जब दुनिया के लोग प्रभु के भवन में आएंगे परमेश्वर को जान पाएंगे. ఈ వాక్య వెలుగులో మన జీవితాల్ని పరిశీలన చేసుకొని కాసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన ये वचन के ज्योति को हमारे जीवनों को परख कर थोड़ा समय प्रार्थना में हम लोग समय बिताएंगे.